నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్ లో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీటీడీ విడుదల చేసిన సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. సైట్ లో స్లాట్ అందుబాటులో ఉన్నట్లు కనిపించిన బుకింగ్ ప్రయత్నించగానే ఎర్రర్ వస్తోందని సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భక్తులు పేమెంట్ పూర్తయినా బుకింగ్ ఫెయిల్ అయినట్లు యాప్ లో చూపుతోందని చెబుతున్నారు. వెబ్సైట్ నిర్వహణపై పారదర్శకత అవసరమని, టెక్నికల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భక్తులు టీటీడీని కోరుతున్నారు. ఈ సమస్యపై టీటీడీ ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాల్సి ఉంది. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్ లో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీటీడీ విడుదల చేసిన సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. సైట్ లో స్లాట్ అందుబాటులో ఉన్నట్లు కనిపించిన బుకింగ్ ప్రయత్నించగానే ఎర్రర్ వస్తోందని సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భక్తులు పేమెంట్ పూర్తయినా బుకింగ్ ఫెయిల్ అయినట్లు యాప్ లో చూపుతోందని చెబుతున్నారు. వెబ్సైట్ నిర్వహణపై పారదర్శకత అవసరమని, టెక్నికల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భక్తులు టీటీడీని కోరుతున్నారు. ఈ సమస్యపై టీటీడీ ఎలా స్పందన ఇస్తుందో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, 300 రూపాయల టికెట్ బుకింగ్ లో ఎర్రర్ వస్తున్నట్టు భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏదైనా ఇప్పటివరకు స్పందించారా? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సంగీత, ప్రతి నెల కూడా టీటీడీ ఆన్లైన్ టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. 3 నెలలకు ముందుగానే ఈ సంబంధించి ఆన్లైన్ 300 కానీ ఇతర సేవా టికెట్లు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా నిన్న టీటీడీ ఆన్లైన్ 300 రూపాయల టికెట్లను ఆన్లైన్ లో ఉంచడం జరిగింది. అయితే బుకింగ్ చేసుకునే సమయంలో చాలా మందికి వెంటనే సర్వర్ ప్రాబ్లం వల్ల సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే తరచూ కూడా ఈ సమస్య అయితే టీటీడీలో వస్తుంది. ఎప్పుడు విడుదల చేసినా టీటీడీ ఒకేసారి 30-40 వేల టికెట్లను విడుదల చేస్తున్న సమయంలో ఒకేసారి లక్షల మంది భక్తులు అదే సమయంలో బుక్ చేసుకునేదానికి, ఉదాహరణకి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుందనగా అదే సమయంలో లక్షలాదిగా భక్తులు అటు మొబైల్లోను ఇటు కంప్యూటర్ల ముందు కూడా కూర్చొని ఉంటారు. దీంతో సర్వర్ల సమస్య ఒకేసారి ఒకే వెబ్సైట్ ని ఇలా లక్షల మంది భక్తులు ఓపెన్ చేసే సమయంలో తరచూ కూడా సాంకేతిక సమస్యలు అయితే ఉంటున్నాయి. దీనికి తోడు టీటీడీకి సంబంధించి సర్వర్ల ప్రాబ్లం సమస్య అయితే కొనసాగుతోంది. దీంతో రిలయన్స్ సంస్థ సహకారంతో మరింతగా సర్వర్లను దానికి సంబంధించి సమస్యను అధిగమించేలాగా టీటీడీ ఇప్పటికే ప్రయత్నాలను కూడా చేస్తోంది. ఇటు 300 రూపాయలే కాకుండా ప్రతిరోజు టీటీడీ ఆన్లైన్ లోనే ఈ శ్రీవాణి టికెట్లు 10,000 రూపాయల టికెట్లు కూడా ఉదయం 9 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. అవి కూడా కేవలం 2 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోతున్నాయి. తాము బుక్ చేసుకోవాలన్నా రావడం లేదనేది కూడా భక్తులు తరచూ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో నిన్న కూడా ఈ విధంగానే ఏదైతే ఆన్లైన్ బుకింగ్ సమయంలో సర్వర్లో ప్రాబ్లంతో టికెట్లు కొంతమంది భక్తులు వాటిని పొందలేకపోవడంతో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది బుకింగ్ చేసుకొని అంటే అమౌంట్ పే చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అన్నట్టుగా కూడా చాలా మంది కంప్లైంట్స్ దీనిలో మనము చూడొచ్చు. సో దీనికి అధికారులు ఏదైనా స్పందించారా? రీఫండింగ్ లాంటివి ఏదైనా చేస్తున్నారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాధారణంగా టీటీడీ ఒకవేళ భక్తులకు ఏదైనా డబ్బులు కట్ అయితే వెంటనే అవి రిఫండ్ 1-2 రోజుల్లోనే భక్తులకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని తరచూ కూడా టీటీడీ సిబ్బంది అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ అమౌంట్ రిటర్న్ కన్నా కూడా భక్తులు ఆ సమయం కోసం ఎదురు చూసి స్వామివారి దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా దానికి ఒక ఇంచుమించుగా 15 నిమిషాలు అరగంట ముందు కంప్యూటర్ల ముందు కూర్చొని మొబైల్ పట్టుకొని చేసినా కూడా ఒక సమయంలో వెంటనే ఇప్పుడు ఉదాహరణకి భక్తులు తమ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెట్టి కూడా దానికి సంబంధించి ఎదురు చూస్తున్న సమయంలో ఒకసారిగా బుకింగ్ చేసే సమయంలో టికెట్లు ఉన్నట్టుగా ఖాళీ చూపిస్తాయి. తీరా
అమౌంట్ కొట్టే సమయం అంటే సెకండ్ల వ్యవధిలోనే కూడా ఆ టికెట్లు అయిపోతుంటాయి. అంటే ఎందుకంటే అదే సమయంలో ఆ ఖాళీలు ఎంతో మంది లక్షలాది భక్తులు చూస్తారు కాబట్టి ఎవరు ముందు వాటిని ఒకే సమయంలో దాదాపు కూర్చుంటారు కాబట్టి ఎవరైతే అమౌంట్ ముందుగా కడతారో వాళ్ళకి ఆ టికెట్లు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఏమనుకుంటారంటే మాకు ఒక సెకండ్ ముందు ఖాళీ చూసాము, ఈ లోపు మేము బుకింగ్ చేసుకునే సమయంలో అయిపోయాయి అంటే ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే భక్తుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కూడా టీటీడీకి ఉందని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని భక్తులు తరచూ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య విషయాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంగా నిన్న కూడా కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో ఈ విధంగా తాము 300 టికెట్లు కోసం బుక్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నామని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే ఇది ట్వీట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని అమరేంద్ర అనే భక్తుడు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఒక ట్వీట్ చేసి ఈ సమస్యను ఈ టెక్నికల్ టీము మెరుగుపరచాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ సమస్య అయితే టీటీడీ ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి లక్షలాది భక్తులు ఈ వేలాది టికెట్లను బుకింగ్ చేసుకునే సమయంలో తరచూ సర్వర్ల సమస్య అయితే టీటీడీలో కొనసాగుతుంది. అంతేకాదు ఒక్కోసారి తిరుమలలో కరెంటు బుకింగ్ విధానంలో కూడా ఒక్కోసారి గదులు బుక్ చేసుకునే సమయంలో ఇతరత్ర సమయంలో కూడా కొంచెం ఈ సర్వర్లు మొరాయించడం వల్ల ఆ క్యూ లైన్ లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఉత్తర జపాన్లో 6.9